హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల్లో భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే అనుకున్న స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ముఖ్యంగా చలి తీవ్రత మాత్రం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీగా తెల్లవారుజామున కనిష్ట స్థాయికి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, వనజాంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా అత్యధిక చలి తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున అత్యధికంగా చలి తీవ్రత ఉంటుంది. కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ భాగాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు అయితే లేవు. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.